తెలుసు 20 సంవత్సరాలు నా సర్వీస్ లో ఎవడు కూడా మాట్లాడలా. ఇతరులేని రాత్రులు గడిపాను. ఇంత పేరు తెచ్చుకున్నాను. నా పేరును జనాల్లో పెట్టి నాశనం చేసేసాడు. అసలు ఏం జరిగింది? ఏం పెట్టాడు? మేమే కాగితం ఎందుకు పెట్టాడు? నేను అసభ్య పదజాలంతో మాట్లాడానని చెప్పేసి ఒక పిచ్చ కాగితాన్ని ప్రచారం చేసి నలుగురిలో నా వ్యక్తిగతాన్ని హననం చేశాడు. దీనికి కారణం ఏంటంటే వాడి కులంగారం. వాడు ఏంటంటే ఉన్నత కాలంలో పుట్టాడు, నేను తక్కువ కులంలో పుట్టాను కాబట్టి ఈ రకంగా నన్ను అవమానించాడు. దయచేసి ఇలాంటి అవమానాలు ఇంకెవరికి జరగకూడదు. నేను చాలా మనోవేత్తతో ఉన్నాను. ఏ రోజైనా సరే నేను చచ్చిపోయానంటే కారణం ఆ గౌతమ్ గాడే. ఏ సెక్షన్లో పనిచేస్తున్న గౌతమ్ గాడే. దీనికి కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రతిరోజు కూడా ముందు తాగుందే వీడి కోసం నిద్ర పెడతా. ఏం జరిగింది? నీకు అన్యాయం ఏం చేశారు? నీకు అన్యాయం ఏం చేశారు? నిన్నేం తిట్టాను? కులంకారమా? తక్కువ కులవాళ్ళు చేసి నువ్వు కాగితాలు పంచుతావు. నువ్వు తక్కువ కులవాళ్ళు చేసి కాగితాలు పంచుతావా? రేపొద్దు నేను ఆత్మహత్య చేసుకున్నానంటే నువ్వే కారణం. నా ఫ్యామిలీ ఎంత చచ్చిందంటే నువ్వే కారణం. ఎరుగొగ్గా కనిపించాలా నీకు? లేదా తక్కువ కులం చేసి నువ్వు కాగితాలు పంచురా? నువ్వు గుర్తుగా నీకు నువ్వు కులాంకారులతో చచ్చావు. నువ్వు కులాంకారులతోనే నువ్వు తక్కువ కులవాళ్ళని చెప్పే నువ్వు కాగితాలు పంచావు. నా పేరు రాసి నువ్వు కాగితాలు రాసావు. బాడక ఎట్లా చేస్తావు? బాడక ఎరుగొగ్గా కనిపించాలి నీకు? లేదా ఎరుగొగ్గా ఎందుకంటాడు? ఏం చేశాడు? పెద్ద నీకు కాగితాలు రాసి పంచాడు. రేపొద్దు నేను మనోవేతంతో చచ్చానంటే కారణం వాడే. దీనికి కార్యాలయానికి సంబంధం లేదు. నన్ను వ్యక్తిగతంగా నా కులాన్ని కూడా అవమానించాడు. నేను తక్కువ కులం అని చెప్పేసి నాకు ఈ రకంగా కాగితాలు పంచాడు. ఏం జరిగింది? ఏం జరగలేదు. నేనేదో దుర్భాషలు ఆడానంట. ఏం దుర్భాషలు ఆడాను కూడా తెలియదు. చెప్పండి. ఇందులో నానా రకాల పదజాలంతో నన్ను దూషించానని చెప్పి లేనిపోయిన మాట నా మీద అభియోగాలు వేశాడు. నేను తీవ్ర అభియోగంలో ఉన్నాను. తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. నేను ఏ రోజైనా చచ్చిపోయానంటే కారణం గౌతమ్ ఏ సెక్షన్లో పనిచేస్తున్నాడు వాడని చెప్పి నేను కుటుంబ సమేతంగా చెప్తున్నాను. రేపొద్దున ఏం జరిగినా కానీ వాడే. నేను చచ్చిపోయానంటే కారణం వాడే.